వందనాలు. మనకి ప్లాట్ఫామ్ చక్కని ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్న రంగనాథ్ మాస్టర్కి, లలిత మేడంకి, పార్టిసిపెంట్స్కి అందరికీ ఆత్మావందనాలు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు. మనం ఈరోజు శరణాగతి అంటే కొన్ని మనకు భాగవతంలోని కొన్ని ఘట్టాలను తీసుకొని వాటిని మనకి ఏ విధంగా దాన్ని సమన్వయం చేస్తూ వాళ్ళు ఏ విధంగా ముక్తి నందారనే దాన్ని చెప్తూ దాన్ని నేను కరెక్ట్ చేసేందుకు ట్రై చేస్తాను. సో శరణాగతిని ఎందుకని పెట్టా అంటే మనకి యాక్చువల్లీ వన్నెస్, ఏకత్వం అనేది అది ఎప్పుడు జరుగుతుందంటే మనం శరణాగతి అంటే అక్కడ మనం లీనమైపోవటం, అంటే మన అహంకారం అనేది వదులుకోవటం. ఎప్పుడైతే అహంకారం వదులుకుంటామో అప్పుడే మనకి ఈ ఆత్మతత్వం అనేది పరమాత్మతో కలిసి ఏకమవుతుంది. అవేర్నెస్ అనేది అప్పుడే వస్తుంటుంది. సో దాన్ని ఏంటంటే విముక్తాత్మ అని కూడా అంటారు మనని. ఆ కండిషన్లో ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుందో, ఓపెన్ అయినప్పుడు మనకు ఆ శాస్త్ర స్థితిలోకి వెళ్ళి వన్నెస్ జరుగుతుంది అన్నట్టు. సో దానికి మనకు ఆత్మస్థితిలో ఎక్కడి నుంచి ఎలా మనం భాగవతంలోని ఘట్టాలు తీసుకొని కవర్ చేద్దామని. సో ముందుగా మనకి త్రిగుణాలు ఉంటాయి. మనం పరమాత్మ నుంచి ఎప్పుడైతే ఈ సృష్టి అనేది జరిగిందో నిర్గుణ, నిరాకార, నిరుకల్ప, ఆయనకి గుణాలంటే అంటే మనకి 3 గుణాలు ఉన్నాయి కదా, తామస, రజ, సత్వగుణాలు. ఈ గుణాలకు అతీతుడు ఆయన, నిర్గుణం. సో నిరాకారం, ఆకారం కూడా లేదు ఆయనకి. తర్వాత నిరుకల్పం, అంటే కల్పం అంటే టైం, కాలాతీతుడు ఆయన. కాబట్టి ఈ 3 గుణాలు ఆయనలో ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఎప్పుడైతే బయటకు వచ్చామో, బయటకు వచ్చినప్పుడు ఈ మూడు గుణాలు మనలో ఉన్నా కూడా మనం వాటిని కోల్పోతాము. కోల్పోయింటే ప్రకృతి మాయలో పడిపోయి దూరం అయిపోతాయి ఆయనకి. ఆ దూరం అయినప్పుడు మళ్ళీ ఈ ప్రకృతిలో ఉండి అన్ని త్రిగుణాలు ప్లస్ వికారాలు ఇవన్నిటితో పాటు ఇలా చేస్తూ మనం దూరం అయిపోతాం అన్నట్టు. సో ఎప్పుడైతే మళ్ళీ మన డెస్టినేషన్ ఏంటంటే వన్నెస్, మళ్ళీ అక్కడికి తిరిగి ప్రయాణం చేయాలి కదా. ఆ చేసే టైంలో మనం ఏదైతే మార్పులు వస్తాయో ఆత్మలో, శైశవాత్మ నుంచి ఈ విముక్తాత్మ దాటి పరమాత్మలో ఏకత్వం చెందేందుకు. సో ఇక్కడ ఏంటంటే మొదట్లో వన్నెస్ అన్నప్పుడు మన భాగవతంలో జయవిజయులు అనేవాళ్ళు ద్వారపాలకులు ఉండేవారు విష్ణుమూర్తి దగ్గర. సో వాళ్ళకి కొంత అహంకారం అనేది వాళ్ళు ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించినప్పుడు శ్రీమహావిష్ణువు చెప్తాడు, అది నీ అహంకారం వస్తున్నది, కరెక్ట్ చేసుకోండి అని చెప్తారు. చెప్పినా కూడా వాళ్ళు అది కరెక్ట్ చేసుకోలేకపోతారు. ఇంతలో వీళ్ళు సనక సనందనాథులు ఋషులు చిన్న పిల్లల రూపంలో వచ్చినప్పుడు వాళ్ళని లోపలికి అలౌ చేయరు. ఆయన ఏకాంతంలో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్తే వాళ్ళు ఆ కన్వర్జేషన్ లోపల వాళ్ళకి కోపాన్ని కలిగిస్తారు అన్నట్టు. కోపాన్ని కలిగించినప్పుడు వాళ్ళు శపిస్తారు. వాళ్ళని శపించినప్పుడు వెళ్ళి విష్ణుమూర్తిని కోరుకుంటారు. ఇలా విధంగా మీరు ఏకాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చేయకపోతే మేము శపించారు. శపించడంలో మాకు దుస్థితి అంటే దాన్ని మేము ఎలా తప్పించుకోవాలని అడుగుతారు. అడిగితే మీలో ఉన్న అహంకార ఏవైతే ఉన్నాయో అది మీరు పోగొట్టుకోవాల్సిందే, కాబట్టి మీరు వెళ్ళి ఆ శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పంటారు. అయితే ఎప్పుడైతే వినలేదో అప్పుడు అడుగుతారు అన్నట్టు, మరి మాకు దీనికి తిరిగి రావటానికి అవకాశం లేదా అని అడిగితే ఇప్పుడు చెప్తాను, 3 జన్మలు శత్రువుగా, లేతే 7 జన్మలు మిత్రువుగా, ఏది కావాలంటే మీకు ఇన్ని జన్మలు మేము దూరంగా ఉంటే మా వల్ల కాదు, అందుకని మీ శత్రువుగానే అని చెప్పి ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ముందు హిరణ్యాక్షులుగా వాళ్ళు జన్మిస్తారు. హిరణ్యాక్షులో వచ్చినప్పుడు
ఈ హిరణ్యుడు వచ్చేసి వాళ్ళిద్దరు అన్నదమ్ములు. పెద్దవాడు వచ్చేసి హిరణ్యుడు. ఆ హిరణ్యుని ఎప్పుడైతే వేదాలు ఎత్తుకెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంటే అప్పుడు మత్స్య అవతారంలో తను ఉద్భవించి హిరణ్యాక్షిని చంపుతారు అంటే వేదాలను కాపాడతారు అంటే. అయితే ఆ అన్నయ్యని ఎప్పుడైతే చంపాడో హిరణ్య కశ్యపుడు ఉంటారు, అతనికి కోపం వస్తుందంట. కోపం వచ్చేసి ఇలా మా అన్నయ్య చంపాడు కాబట్టి విష్ణువుని పగ తీర్చుకోవాలని చెప్పని ఘోర తపస్సు చేస్తారనంట. ఘోర తపస్సు చేసి ఆ ఎనర్జీస్ ని అక్వైర్ చేసుకున్నారు బ్రహ్మ ద్వారా. చాలా ఘోరమైన తపస్సు. దాంతో ఆయన ఆ తపస్సు వల్ల మొత్తం లోకాల హీట్ కి భరించలేక మొత్తం అంతా అల్లకల్లోలు అవుతుంది. అప్పుడు వెళ్ళి బ్రహ్మదేవుని అడిగినప్పుడు ఆయన వచ్చి ఇతన్ని ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకోమని అడుగుతారు. కోరుకున్నప్పుడు మాకు చావు అనేది ఉండద్దు అని చెప్పని అడుగుతారు. అదే పుట్టిన ప్రతి ప్రాణికి చావాల్సిందే, అది వీలు కాదు అని చెప్పంటే అన్ని కండిషన్స్ పెడుతుంది. ఏ జంతువుల కానీ మనుషుల వల్ల కానీ ఆయుధాల వల్ల కానీ ఇలా అన్ని రకాల కండిషన్స్, పగలు కానీ రాత్రి కానీ ఇలా మనుషులు కానీ మృగం కానీ ఇలా అన్ని కండిషన్స్ అన్ని పెట్టేసి ఇంకా నాకు సరే అని చెప్పిన తర్వాత ఇంకా వెళ్తాడు. ఈ మధ్యలో అక్కడ ఆయన భార్య ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఆ టైం వెళ్ళే ముందు ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ హిరణ్యకశిపు చేసే ఘోరాలకి తప్పించాలనే ఉద్దేశంతో ఆమెను గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకెళ్లి నారదుడు ఒక ఆశ్రమంలో పెట్టి ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు నారాయణ తత్వాన్ని ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తారన్నట్టు. చేయటం వల్ల అంటే మనకి ఆత్మ శేషవాత్మగా ఉన్నప్పుడు కడుపులో గర్భం ఉన్నప్పుడే నేర్చుకుంటారనే దానికి ప్రహ్లాదుడు, అభిమన్యుడు, తర్వాత అష్టావక్రుడు ముగ్గురు మనకు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు అమెరికన్స్ కూడా ఫ్యూటస్ ఎడ్యుకేషన్ అని చెప్పని స్టార్ట్ చేశారు. సో అది చేసి తర్వాత ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ అయ్యారు. సో అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడైతే తల్లి ప్రెగ్నెంట్గా ఉంటారో ఆ టైంలో ఆమె మంచి విషయాలు ఫోకస్ చేసినప్పుడు యోగుల లాంటి వాళ్ళు జన్మనిస్తారనే ఉద్దేశంతో చెప్తారన్నట్టు. సో ఈ విధంగా హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ఈ ఎనర్జీ బ్రహ్మద్వారం వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఏదంటే వీళ్ళు తామస ప్రవృత్తులు అంటే అప్పుడే అన్ని జంతు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. ఆ తామస ప్రవృత్తులు అంటే ఎదుటివాడిని అహం బ్రహ్మస్మి అంటే నేను చెప్పిన మాటే వినాలే, ఇంకా నువ్వు ఎదిరించడం అనేది ఉండదు. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు చంపనైనా చంపుతారు, లేకపోతే వాళ్ళు చంపబడతారు వాళ్ళకంటే ఎక్కువ అధికారంలో ఉన్నాం. అంతేగాని వాళ్ళ నార్మల్ లైఫ్ అనేది ఉండదు వాళ్ళకి. సో ఈ తామస ప్రవృత్తికి మనకి హిరణ్యాక్షులు, తర్వాత శిశు రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు, ఈ 3 జన్మలు అంటే వాళ్ళు 3 జన్మలు తీసుకొని అదే టైంలో వీళ్ళు కూడా దుర్యోధన దుశ్శాసనులు కూడా అదే ప్రవృత్తితో ఉంటారు. అంటే ఆ ప్రవృత్తితో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆత్మ అనేది ఈ తామస ప్రవృత్తి ఒకటి, ఈ మూలాధారాలను స్వాధిష్టాన చక్రాల్లోనే ఉంటారు వాళ్ళు. ఎనర్జీ లెవెల్స్ అంటే ఎట్లుంటదంటే మనకి ఇప్పుడు మనకున్న వాళ్ళు చైన్ స్నాచర్స్, తర్వాత థీవ్స్, బోయవాళ్ళు అనొచ్చు ఒక విధంగా. అంటే రత్నాకరుడు వాల్మీకి రత్నాకరుడిగా మారే ముందు తను తామస ప్రవృత్తితో ఉన్నాడు అన్నట్టు. ఆ తామస ప్రవృత్తి. సో అలాంటి ప్రవృత్తిలో వీళ్ళు రాజులైనా కూడా అదే ప్రవృత్తితో అంటే వాళ్ళ ఎనర్జీస్ అంత లెవెల్ ఉండి కావాల్సిన లోకాలు ఇదంతా శక్తి సామర్థ్యాలు పొందినా కూడా తామస ప్రవృత్తితో ఉండి ఎదుటి వాళ్ళని హింసిస్తూ ఋషుల్ని వాళ్ళందరూ అంటే దేవతలు నిర్వీర్యం చేసేందుకు వాళ్ళతో హోమాలు చేయకుండా వాళ్ళని హింసిస్తూ మేము ఉన్నాం కాబట్టి మేమే రాజులం, మేమే దేవుళ్ళం అనే ఉద్దేశంతో అలా బిహేవ్ చేసేవాళ్ళు.
ఇంకా చివరికి ఎప్పుడైతే వాళ్ళ ఎనర్జీస్ టోటల్లీ కోల్పోయినప్పుడు, తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళకి సంహరించి ముక్తి కలిగిస్తారన్నట్టు. ఎందుకంటే ఈ వార్లో చనిపోయినప్పుడు వాళ్ళకి ముక్తి కలుగుతుంది పోరాటంలో. ఇప్పుడు మనకి కురుక్షేత్రం కానీ ఇంకేదైనా కానీ ఇలాంటి ధర్మయుద్ధాలు జరిగినప్పుడు ఎప్పుడైతే వాడు ఎంత దుర్మార్గంగా చంపేటప్పుడు వాడికి ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. సో మనకి థామస్ ప్రవృత్తి నుంచి వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నట్టు. అలానే నెక్స్ట్ మనకు రాజస్ ప్రవృత్తి. ప్రవృత్తి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు బలి చక్రవర్తి. ఈ రాజ ప్రవృత్తులు ఎలా అంటే మనకి వాళ్ళ గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు అన్నట్టు. వాళ్ళు చేసే అంటే కొన్ని మంచి పనులు చేసినా, తర్వాత చెడ్డ పనులు చేసినా గుర్తింపు కోసం. సో బలి చక్రవర్తి అలానే చేస్తుంటాడు, అందరికి దాన ధర్మాలన్నీ చేస్తూ ఉంటాడు. చివరికి అతను బేసికలీ రాక్షసుడు కాబట్టి అతన్ని పవర్ ఫోర్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సో అందుకని అతన్ని కూడా మనం మార్చాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే వామనావతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చేసి అతన్ని నాకు దానం కావాలని చెప్పడుతుంది. అంటే 3 అడుగులు కావాలని. ఆ 3 అడుగులు అంటే నువ్వు చిన్నపిల్లాడి, నీకు 3 అడుగులు ఏంటి, ఎంతైనా తీసుకో, నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తానని చెప్పంటారు. అలా చెప్పినప్పుడు అవసరం లేదు 3 అడుగులు ఇమ్మంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ దానాన్ని ఇస్తున్నప్పుడు శుక్రాచార్యుడు కదా ఇప్పుడు కానీ వీళ్ళని రాజులకి రాక్షసులకి రాజుని సెలెక్ట్ చేసి వాళ్ళని కంట్రోల్ చేసేందుకు పెట్టాడు. అందులో బలిని కూడా తీసుకొచ్చి ఇలా చేసిన తర్వాత ఎప్పుడైతే బలి తెలుసుకుంటా అంటే వచ్చేది పుట్టాడు నీకు విష్ణువు, శ్రీ మహావిష్ణువు నీ అంతం కోసం వస్తున్నాడు అని చెప్తాడు. హింట్ ఇస్తే శ్రీ మహావిష్ణువు అంత వాడు వచ్చి నా దగ్గర దానం తీసుకుంటే నాకు ఇంకేం కావాలి, నా చేయ పైకి ఉంటుంది కదా అని చెప్పని ఆ ఉద్దేశంతో సరే అని చెప్పని శుక్రాచార్య చెప్పినా కూడా అతను వినకుండా దానం చేసేందుకు ఒప్పుకుంటాడు. అప్పుడే శుక్రాచార్యుడు ఒక తూనిగలాగా వచ్చేసి కమండలంలో దూరి ఆ దానానికి ఏదైతే జలం ఇస్తారో రాకుండా అడ్డుపడతాడు. అప్పుడేం దర్పపుల్లని తీసుకుని ఆ కమండలం హోల్ ద్వారా వామనుడు గుచ్చినప్పుడు అతని కన్ను కోల్పోతాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు తప్పుకున్న తర్వాత అప్పుడు దానం చేస్తాడు. ఆ దానం చేసినాక ఏం చేస్తాడంటే మొత్తం త్రివిక్రముడు అయిపోయి భూమి ఆకాశంలో ఒక 2 కాళ్ళతోటి ఇంకా నేను 3వ కాలు ఎక్కడ పెట్టాలి, 3వ పాదం ఎక్కడ పెట్టాలని అడుగుతాడు. అడిగితే మొత్తం భూమి ఆకాశం 2 అయిపోయినాయి కదా, ఇంకెక్కడ ఉండాలి, నా తలపైన పెట్టమంటాడు. అప్పుడు ఆ తలపైన పెట్టినప్పుడు అతన్ని పాతాళంలోకి కనదొక్కి ఇప్పుడు ఆయన విష్ణు భక్తుడు అయిపోయాడు కదా, ఆయనకు మోక్షం వచ్చింది. అక్కడ మోక్షం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువు అతనికి పాతాళానికి అధిపతిగా చేస్తూ అప్పుడు ఇంకా కోరుకోమన్నప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు నాకు కాపలుగా ఉండాలి నా పాతాళ లోకానికి అని చెప్పంటాడు. సో శ్రీనివాసుని దానికి ఒప్పుకొని అక్కడే ఉంటాడు అన్నట్టు. సో అలా ఏంటంటే ఇక్కడ మనకు రాజస గుణంలో కూడా మనం తామస గుణం లేకపోయినా కూడా రాజస గుణంలో అంటే సత్ప్రవృత్తి ఉన్నా కూడా అక్కడ వాళ్ళు సరెండర్ అయిపోతారు, శరణాగతి చెందుతారు. అంతటి ఆ అహంకారాన్ని వదిలేసి శ్రీనివాసుని అంతట్లా వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు దానానికి వచ్చినప్పుడు నేను నా చేయ పైకి ఉంటుంది కాబట్టి అని ఒప్పుకొని దానికి సరెండర్ అయిపోతాడు. అదే శరణాగతి. ఆ శరణాగతి ఎప్పుడైతే చెందుతాడో అతనికి అక్కడి నుంచి ముక్తి కలిగించి ముక్తితో పాటు చిరంజీవిత్వం ఇచ్చి ఆ పాతాళ లోకానికి రాజుగా చేస్తాడన్నట్టు. ఎప్పుడైతే మనకు మార్పు అనేది సంభవించినప్పుడు ఆ మార్పులో శరణాగతి ఎప్పుడైతే చెందుతారో ఆ ఆత్మకి ముక్తి జరుగుతుంది ఏ స్టేజ్లో అనేది. తామస గుణంలో ఉన్నప్పుడు మాత్రం అది వీలు కాదు. సో రాజస గుణం నుంచి ఆ అవకాశం ఉంది. అలానే కుచేలుడు కూడా వాళ్ళు సందీప్ మహర్షి దగ్గర విద్య నేర్చుకునేందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆమె గురుపత్ని ఇద్దరికి శనగలు
వేయించి మూట కట్టి ఇస్తుంది అన్నట్టు శ్రీకృష్ణుడికి. తర్వాత అంటే శ్రీకృష్ణుడు అప్పటికే వెళ్ళిపోతాడు. కుచేలుడు వెనకాల వస్తుంటే వెనకాల వచ్చినప్పుడు ఇస్తారన్నట్టు. మూట కట్టేసి మీరిద్దరు తినండి అని చెప్పని ఇస్తుందా. ఇచ్చినప్పుడు వాళ్ళు అడవికి వెళ్ళిపోతారు. కృష్ణ దగ్గరకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళు ఆ కర్రలు అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ అడవిలో దానికి కావాల్సిన వంట సామాగ్రిలు అవన్నీ తీసుకొని వస్తుంది. ఇంతలో వర్షం వచ్చేసి విపరీతంగా ఆ రోజు రాత్రంతా అక్కడే ఉంటారు. దాని నుంచి ఆ విపరీత బీభత్సమైన వాన వస్తుంది. అలా చలికి వణుకుతూ వాళ్ళు ఆ రాత్రంతా ఆ చెట్టు నీళ్ళలో చెట్టు పైన కూర్చొని ఉంటారు. కృష్ణుడు కింద ఉంటారు. కూర్చోవాలి చెట్టు పైన కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ గురుపత్ని ఇచ్చిన శనగలు ఏవైతే ఉంటుందో తను ఒక్కడే తింటాడు. ఇద్దరు శనగలు కూడా తనే తినేస్తాడు. కృష్ణుడు అడిగినా కూడా ఇవ్వడు అన్నట్టు. ఏం చెప్తాడంటే సౌండ్ వస్తుంటుంది కదా. కృష్ణుడు పడుకున్నప్పుడు తను ఈ శనగలు తినటం స్టార్ట్ చేస్తాడు. అయితే పళ్ళు నములుతున్నప్పుడు ఏదైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ గురించి కృష్ణుడు అడుగుతుంది. ఏం తింటున్నా అంటే నేనేం తింటం లేదు, చలికి వనకటం వల్ల పళ్ళు ఒకదానికి సౌండ్ వస్తుందని చెప్తాడు. ఆ విధంగా కృష్ణుడికి ఇవ్వాల్సిందంటే కృష్ణుడికి చెందాల్సిన ఏ శనగలుతుందో అది తను తింటానన్నట్టు. తిన్న తర్వాత అలా జరిగిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే ఈ గురు ఆశ్రమం నుంచి బయటకు వస్తారో బయటకు వచ్చిన తర్వాత ఇంకా కుచేలుడు పెళ్ళి అయిపోయి పిల్లలంతా పుడతారు వాళ్ళకి. ఇంకా ఆ దరిద్రాన్ని అంటే ఆకలి తట్టుకోలేక యాచకుడిగా మారిపోతుంది అన్నట్టు. ఎంత యాచకత్వం అంటే వాళ్ళకి ఆ పిల్లలకి వాళ్ళకి సరైన పోషణ చేయలేకపోతాడు అన్నట్టు. అలా చేస్తున్నప్పుడు ఆ సంఘటనలు అలా జరుగుతూ ఉంటే అతన్ని చూసి లక్ష్మీదేవికి బాధ అనిపిస్తుంది. కృష్ణుడితో అంటుంది, ఎందుకు అతనికి సద్బ్రాహ్మణుడు కదా, నీ క్లాస్మేటే కదా, ఎందుకు నువ్వు సహాయం చేయమని అడుగుతుంది. అడిగినప్పుడు నవ్వి ఊరుకుంటాడు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే అక్కడ బియ్యం అనేది తనకి ఆ జోలి నిండా నింపేందుకు ప్రయత్నిస్తుంది, ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇంకా అతను ఆ భిక్ష తీసుకుని వెళ్తుంటే ఒక బలిష్టమైన ఎద్దు వెంబడి పడుతుందంటే అతన్ని పరిగెత్తిస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకునేందుకు అతను పరిగెత్తి కింద పడిపోతాడు. ఆ జోల్లో ఉన్న ఆహారం ఏదైతే ఏది ఉందో అది మొత్తం కింద పడిపోతుంది. అంటే ఏదైతే తను ఆ కర్మను అనుభవించాలో దాన్ని తప్పించుకోలేడు. విధి అనేది మనకు ఈ విధంగా లక్ష్మీదేవి సపోర్ట్ చేసినా కూడా ఆ విధి అనేది వాళ్ళ మీద యాక్ట్ చేసి ఆ ఆహారం అంటే తనకు చెందని ఆహారాన్ని అక్కడ మనం తీసుకున్నప్పుడు తనకి చెందాల్సిన ఆహారం తింటే ఏ ప్రాబ్లం ఉండదు. చెందని ఆహారం వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మనలో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు మనీకి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు పడేందుకు మంచి పనులు చేయకుండా చెడు పనులు చేస్తుంటారు. వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవటము, తర్వాత అప్పు తీసుకొని అది తీర్చలేకపోతారు. అప్పుడు ఏం చేస్తారు, ఇంకో దగ్గర నుంచి తీసుకొస్తారు. ఇంకో దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఆ విధంగా రొటేషన్ చేస్తుంటారు తప్ప అదేంటంటే మనకు చెందని ఏదైతే మన దగ్గర మనం తీసుకుంటామో తీసుకున్నప్పుడు మనం ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉంటాం అన్నట్టు. విధి అనేది మనకి అనుకూలించదు. సో అది మనం ఏం చేయాలంటే అది మనలో ఉన్న కరెక్షన్ మనం చేసుకున్నప్పుడు ఎప్పుడైతే అంటే ఇది మనకు చెందింది కాబట్టి మనం ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాము, చేయటం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతున్నాయనే ఆలోచన రావాలి మనిషికి. అది రానంత వరకు దీన్ని అనుభవించాల్సింది అన్నట్టు. ఇప్పుడు ప్యాచప్ వర్క్స్ మనం అంటే ఎన్ని చేసినా కూడా అది వృధా అయిపోతుంది. సో వాళ్ళ ఆ కష్టాలన్నీ అలానే ఉండిపోతాయి అన్నట్టు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఆలోచన ఇప్పుడు దానికే వాళ్ళ కృష్ణుడి చెందాల్సింది తను ఏవైతే తిన్నాడో శనగలు
ఆ ఎన్ని శనగలు తిన్నాడో అన్ని సంవత్సరాలు అతను దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ యాచకృత్యే కదా. అప్పుడు భార్య చెప్తుంది ఒకసారి, మీ క్లాస్మేటే కదా, మీరు వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి, మీ పరిస్థితి చెప్పండి అంటే, సరే అని చెప్పి అతను ఒప్పుకొని మరి వెళ్తున్నప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళారు కదా, అందుకని భార్యతో చెప్తాడు, మరి నేను ఇలా ఖాళీ చేతులతో వెళ్ళటం బాగుండదు కదా అంటే, ఆ పక్కన వాళ్ళ ఇంట్లో 2-3 ఇళ్ళు అడిగి ఆ 3 పిడకల అటుకులు తీసుకొచ్చి, అదైతే పైన వస్త్రం ఉంటుందో చిరిగిపోయిన వస్త్రం అందులోనే మూట కట్టి పంపిస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతను యాచక వృత్తిలో ఇన్నాళ్ళు అనుభవించినా కూడా ఎప్పుడైతే ఇచ్చేతత్వం అనేది స్టార్ట్ చేశాడు ఇక్కడ, తనకు ఉన్న దాంట్లోనే ఏ ఏ విధంగా సంపాదించినా కూడా అది ఇవ్వటం అనేది స్టార్ట్ చేశాడు ఇక్కడ. అవి తీసుకుని ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వెళ్తాడో, వెళ్ళిన తర్వాత అన్ని సత్కార్యాలు అన్ని పొంది, తర్వాత మరి నాకేం తీసుకొచ్చావు అని అడిగినప్పుడు కృష్ణుడే, తనేం చెప్పలేకపోతాడు, కృష్ణుడే దాన్ని తీసేసి ఒక పిడికిటి అటుకులు తినేస్తాడు అన్నట్టు. అంటే ఎప్పుడైతే ఈ ఇచ్చేతత్వం స్టార్ట్ అయింది కదా, అవి ఇవ్వటం వల్ల తను ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలన్నీ పోయి ఆ టైంలో అతనికి మొత్తం సంపద చేకూరుస్తుంది. ఎప్పుడైతే మనం 100% ఇవ్వాల్సిన అవసరం లేదు, మన కర్మల్ని మనం ధ్వంసం చేసుకోవాలంటే ఇవ్వటం అనేది స్టార్ట్ చేయాలి. ఇవ్వటం అనేది ఏ విధంగానే ఇవ్వచ్చు. ఒకటి ద్రవ్య రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు, లేకపోతే శ్రమ రూపంలో అయినా. సో ఆ విధంగా మనకు పత్రిజీ గారు నేర్పింది అదే అన్నట్టు. మీ కర్మలు మీరు ఎంత చేసినా, ఏ ధ్యానం చేసినా మీకు 70% అవి ధ్వంసం అయ్యేది, క్షయమయ్యేది. ఇంకా 30% ఉంటుంది. ఆ 30% ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేస్తారో, ఆ ఇవ్వటం అనేది రూ. 3 ఏదైనా ఇచ్చినప్పుడు ఆ మిగతా 30% కూడా క్షయమైపోతుంది. అయితే ఫస్ట్ ఈ స్టేజ్కి వచ్చినప్పుడు అతనికి ఆ ముక్తి అనేది కలుగుతుంది, అతని యొక్క కూచేలను తీసుకున్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు మీకు కాళీయుడు ఉంటాడు కదా, కాళీయుడు అక్కడ యమునా నదిలో తన భార్యలతో కుటుంబంతో వచ్చేసి అక్కడ కాపురం చేస్తుంటాడు. కానీ విష సర్పాలు కదా, ఆ విషం అంతా అక్కడ మొత్తం నది గర్భం అంతా విషపూరితమైపోయి వీళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, గోవులకు కానీ, తర్వాత వాళ్ళకి కానీ నీళ్ళు తీసుకోవాలంటే. అప్పుడు వెళ్ళి వాళ్ళు కృష్ణుని ప్రార్థిస్తున్నప్పుడు తను వెళ్ళి కాళీని మర్దించి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. నేను వెళ్ళిపోతానంటే, వెళ్ళిపోమంటే మరి నేను బయటకు వెళ్తే గరుత్మంతుడు వచ్చి నన్ను చంపేస్తాడు కదా అంటే, నీకు ఆ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆ పాదాల ముద్రలు నీ తలపైన ఉన్నాయి కాబట్టి గరుత్మంతుడు నిన్ను ఇబ్బంది పెట్టాడు, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఇక్కడ కాళీయుడు అంటే, కాళీయుడు ఎవరో కాదు, మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఈ 3 ఉంటాయి కదా, ఈ మూడిట్లు కాళీయుడు, కాళీయుడు భార్యలు అన్నట్టు. అవి మనలో ఉన్నంతసేపు మనకు శరణాగతి అనేది, అంటే మోక్షం అనేది ఉండదు. ఎప్పుడైతే వాటిని మనం వదులుకుంటామో, ఈర్ష, అసూయ, ద్వేషాన్ని వదులుకున్నప్పుడు మనకు అన్కండిషనల్ లవ్, కృష్ణతత్వం వస్తుంది. ఆ కృష్ణతత్వం, ఇచ్చే తత్వం ఎప్పుడైతే వచ్చి అన్కండిషనల్గా ఇస్తామో అప్పుడు మనకి ముక్తి అనేది కలుగుతుంది. ఇక్కడ కాళీయుడికి కూడా అక్కడి నుంచి అంటే చంపబడకుండానే, ఇంకా రాజస గుణంలో ఉన్నారు వీళ్ళంతా, వీళ్ళు ముగ్గురు ఉండటం వల్ల చంపబడకుండానే వాళ్ళు మార్పులు తెచ్చుకొని వాళ్ళు ముక్తి పొందుతారు. ఇంకా ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు సాత్విక గుణం. సాత్విక గుణంలో ఏంటంటే మనకు ఎక్కువ భక్తులు ఉంటారు. ఆ భక్తులంతా వాళ్ళు అందులో మునిగిపోయి ఆ భక్తత్వంతో వాళ్ళ విముక్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ ఇప్పుడు ఎప్పుడైతే మనం రాసుకున్న ఒంట్లో అక్కడ మనకు వచ్చేది
కుబేర తర్వాత లక్ష్మీ తత్వము, విష్ణుమూర్తి, హనుమ, వీళ్ళంతా మనకు అధిదేవతలు అన్నట్టు. అక్కడ ఏంటంటే మన ఆలోచనలు అంటే మమ ఆత్మ సర్వభూతాన్ని అనే ఉద్దేశంతో మనం బిహేవ్ చేస్తాం. ఆ మార్పు వచ్చినప్పుడు మనలో ఉన్న ఆత్మ అందరిలో ఉంది అనే ఉద్దేశంతో మనం ఉంటాం కాబట్టి మనకు దానివల్ల ఆ విధంగా మన ఫలితాలు వస్తుంటాయి. ఈ ఇక్కడ మనకు ఆత్మస్థితి ఏంటంటే మొదట్లో మనకు శైశవాత్మ, బాలాత్మ, మూలాధార స్వాధిష్టానంలో. ఇక్కడ వచ్చేసరికి యవనాత్మ, ప్రౌఢాత్మ, అంటే మణిపూర, అనాహత చక్రాల్లో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనకి విశుద్ధాత్మ, ఏమన్నా విశుద్ధ చక్రం అంటే ఇక్కడ వృద్ధాత్మ, ఆజ్ఞా చక్రం వచ్చి విముక్తాత్మ, ఆత్మస్థితి. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి విశుద్ధాత్మ అంటే తత్వమసి ఈ కండిషన్. ఇక్కడ మందర పర్వతం మనం భాగవత ఘట్టంలో తీసుకోవాల్సిందంటే మందర పర్వత మర్దనం. అక్కడ ఎప్పుడైతే లక్ష్మీదేవి అంటే భృగు మహర్షి ఏం చేస్తుందంటే అతనికి హోమం చేసి లక్ష్మీ పూలతో మాల వస్తుంది. హోమం చేసినప్పుడు తామర పూలతో మాల బయటకు వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇంద్రుడికి ఇస్తాడు అన్నట్టు. ఇంద్రుడికి ఇచ్చినప్పుడు ఇంద్రుడు అప్పటికి గర్వంతో అహంకారం ఉంటాడు కదా. ఆ ఇచ్చిన మాలని తను తీసుకోకుండా పక్కన ఉన్న ఐరావతానికి వేస్తాడంట. ఐరావతం దాన్ని నేలకేసి కొట్టేసి కాలుతో తొక్కుతుంది. సో ఎప్పుడైతే అహంకారం ఉంటుందో అప్పుడు అహంకారంతో మనం కోల్పోతాం అనే దానికి నిదర్శనం ఏంటంటే ఈ భృగు మహర్షి ఆయన ఏం చేస్తాడు, శపిస్తాడు ఇంద్రుడిని. నీ సంపదలన్నీ ఎందుకంటే నేను ఇంత కష్టపడి హోమం చేసి వచ్చిన హోమ ఫలితాన్ని నీకు ఇస్తుంటే నువ్వు లక్ష్మీదేవిని నువ్వు నిరాకరించావు కాబట్టి దాన్ని అనుభవిస్తావు అని చెప్పి శాపం పెడతాను. శాపం పెట్టినప్పుడు లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయిన తర్వాత తను అప్పుడే ఇక్కడ వెళ్ళి క్షీర సముద్రంలో ఉంటుంది అన్నట్టు. ఆ క్షీర సముద్రం అన్నప్పుడు మొత్తం ఆ లక్ష్మీదేవి లేకపోవడం వల్ల అంత మొత్తం అందరూ దాన్ని కోల్పోయి బాధపడుతూ ఉంటారు అన్నట్టు. ఆ బాధల నుంచి బయటకు వచ్చేందుకు వాళ్ళు విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు చెప్తారు అన్నట్టు. మీరు లక్ష్మీదేవిని మనం మళ్ళీ రావాలంటే క్షీర సముద్రాన్ని మనం మదించాలి. దానికి మందర పర్వతాన్ని తీసుకొని దాన్ని మదించేందుకు కవ్వంలాగా అది పెట్టుకున్నప్పుడు దానికి తాడు కావాలి కదా, తాడుకి వాసుకి అనే సర్పాన్ని చుడతారంట. ఆ వాసుకి సర్పాన్ని తీసుకురావాలంటే వాళ్ళ వల్ల కాదు. గరుత్మంతుడు కూడా తీసుకొస్తా అంటే ఆయన వల్ల కూడా కాదు. అప్పుడు ఏం చేస్తారంటే శివుడే తన చేయితో తీసుకొచ్చి అక్కడ దింపిన తర్వాత వాళ్ళు దాన్ని వాసుకి సర్పాన్ని దాన్ని చుట్టుకున్నాక దాన్ని మర్దిస్తూ ఉంటారంట. క్షీర సముద్రాన్ని మర్దించినప్పుడు అలా జరుగుతున్నప్పుడు మధ్యలో మనకు ఆలాహలం వస్తుంది. ఆ ఆలాహలాన్ని ఎప్పుడైతే కాలకుట్ట విషయం వచ్చినప్పుడు మొత్తం ఆ విషయాన్ని యొక్క ఎఫెక్ట్కి మొత్తం లోకాలన్నీ భస్మం అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తారు, వీళ్ళంతా వెళ్ళి శివుని ప్రార్థించినప్పుడు శివుడు ఆ విషయాన్ని తీసుకొని తన గొంతులో కాపాడుకుంటాడు. ఇక్కడ గొంతులో ఆపేసి, ఎందుకంటే మింగితే మళ్ళీ మిగతా లోకాలను ధ్వంసం అవుతాయి అనే ఉద్దేశంతో గొంతులో పెట్టుకొని ఆ తర్వాత తను ఏం చేస్తాడు, మొత్తం అమృతాన్ని లోకాలకు ఇస్తాడు అన్నట్టు. సో ఇక్కడ కూడా మనకు పత్రిజ గారు ఏం చెప్తారంటే మీ మాట మంత్రంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. అందుకని ఏం చేయమంటారంటే శివుడైతే ఎలా అంటే మన చెడు ఆలోచనలు చెడు మాటలు అనేది ఆ గొంతు వరకే పెట్టుకోవాలి, గొంతు నుంచి బయటకు రానివ్వకూడదు. సో మన అమృతాన్ని మాత్రం అమృతత్వాన్ని బయట వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని దానికి ఈ దీంట్లో రహస్యం మనకు. ఇది మందర పర్వత మదనం అన్నది
ఆ రహస్యం అంటే శివుడు ఎలా తనని గరళని గొంతులో పెట్టుకొని అమృతత్వాన్ని మొత్తం ప్రపంచానికి ఇచ్చాడో ఆ విధంగా కూడా ఆ రహస్యాన్ని మనం దాంట్లో ఉన్న గ్రహించి మనం కూడా అలా ఉండాలని చెప్పి మన పత్రిజీ గారు చెప్తారు. మాటే మంత్రం లాగా ఉండాలని. సో అందుకని ఈ మనకు భాగవతంలో ఇచ్చిన సందేశాన్ని మనం ఈ విధంగా దాన్ని తీసుకోవాలి. తర్వాత ఏంటంటే మనకు నెక్స్ట్ విముక్తాత్మ. విముక్తాత్మలో ఏంటంటే మనకు ఇక్కడ మనకు స్త్రీ పురుషత్వాలు ఉంటాయి కదా. అయితే మనకి పురుషత్వం అనేది అహంకారం, స్త్రీతత్వం అనేది రక్షణ, తర్వాత ఇది మన ప్రేమతత్వం. అది మనకి ఆ ప్రేమతత్వం అనేది మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ముక్తికి మార్గం సుగమం అవుతుంది. అయితే మన ఈవెన్ ఆజ్ఞ చక్రం వరకు రీచ్ అయినా కూడా అగైన్ మనకు అహంకారం అనేది ఉన్నప్పుడు విల్ ఫాల్ బ్యాక్, మళ్ళీ మూలాధారంకి పడిపోతాం. సో అలాంటిది ఎప్పుడైతే మన అహంకారాన్ని వదులుకుంటామో, అహంకారం వదులుకున్నప్పుడే మనకు ఆ ముక్తి వస్తుంది. అహంకారం వదులుకొని మనం శరణాగతి చెందాలి. సో అప్పుడు ఏంటంటే మన అహంకారం వదులుకున్నప్పుడు ఆ స్త్రీతత్వం అనేది మనలో రక్షణ కల్పిస్తుంది. మనకి ఆ రక్షణ కల్పించినప్పుడు దాని ద్వారా మనకి ఈ శరణాగతి అనేది ఈజీగా అవుతుంది. దానికే గజేంద్ర మోక్షం. భాగవతంలో గట్ట ఏంటంటే గజేంద్రుడు అంటే గజరాజు. అంతకుముందు ఒక రాజు ఉండే, రాజు అతనికి ఒక మహర్షి శాపం వల్ల ఏనుగుగా పుడతాడు. సో ఆయన గజరాజు అంటే ఆ పెద్ద గుంపుకి తన పరివారంతో పాటు ఎక్కడ తను ముందు వెళ్తుంటే వెనకాలంతా పరివారంతో పాటు వెళ్తూ ఉంటాడంట. అతనికి నేను గజరాజుని అహంకారం అనేది ఉంటుంది. అహంకారంతో ఇలా తిరుగుతూ ఒకసారి త్రికుట పర్వతానికి వెళ్తారు. త్రికుట పర్వతానికి వెళ్ళినప్పుడు త్రికుట పర్వతంలో 3 శిఖరాలు ఉంటాయి. ఒకటి బంగారు, ఇంకోటి వెండి, ఇంకోటి ఇనుము. సో అక్కడ రకరకాల పళ్ళ తోటలు, తర్వాత పువ్వులు, పుష్పాలు, సరస్సులు, సెలయేళ్ళు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఇంకా తిరిగి అవన్నీ ఆడుకుంటూ ఉంటారు కదా. ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి దప్పికగా ఉంటే వెళ్ళి సెలయేరులో లోపలికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ముందు నీళ్ళు తాగుతారు. ఆ తర్వాత స్నానాలు చేసి ఇంక పరివారంతో అక్కడ ఆడుకుంటూ ఉంటే అదంతా చిందరవందరంగా అయిపోయి ఆ సరస్సు అనేది అలా ఇబ్బందిగా అవుతాయి అక్కడ ఉన్న సరస్సులో ఉండే జంతువులన్నిటికీ. ఇంతలో ఒక మొసలి అంటే ఒక గంధర్వుడు శపించబడి మొసలిగా పుడతాడు అన్నట్టు. ఆ మొసలి ఊహు అనే గంధర్వుడు ఆ మొసలిగా వచ్చి ఇతన్ని గజరాజుని పట్టుకుంటాడు. ఆ పట్టుకున్నప్పుడు ఇతను ఎంత విదిలించుకున్నా కూడా అతను వదిలిపెట్టడం జరగదు. ఎంత ఇతను నీళ్ళ నుంచి బయటకు వెళ్తుంటే దానికి అడ్డుపడతాడు. ఆ విధంగా ఈ వీళ్ళ పరివారం ఉండి కూడా ఎంత ఏం చేసినా చేయలేకపోతారు. అతనిలో అహంకారం అంతకుముందు ఎలా ఉండేది, నేను రాజుని, వీళ్ళంతా నా పరివారము, పెద్ద ఇదంతా నాకున్న హైర్ ఎనర్జీస్ ఉన్నాయనే అహంకారం ఉండేది. ఎప్పుడైతే ఈ మసిలి పట్టుకోవటం వల్ల సుమారుగా 1000 సంవత్సరాలు పోరాడతాడు. పోరాడినా కూడా తను ఏం చేయలేక తను ఉన్న జవసత్వాలన్నీ పోతాయి. ఎందుకంటే నీటిలో మొసలికి బలం ఎక్కువ కదా. బలం మొసలికి వచ్చేసి ఆ బలం వల్ల అది ఆ విధంగా రోజు రోజుకి దాని బలం పెరుగుతూ ఉంటుంది, ఇతని బలం తగ్గుతూ ఉంటుంది. అలా 1000 సంవత్సరాలు పోరాడి చివరికి ఇంకా అవసాన దశకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. వెంటనే అతను ఇక నా వల్ల కావట్లేదని చెప్పని అప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థించినప్పుడు అంటే సరెండర్నెస్, అంటే తన అహంకారంతో 1000 సంవత్సరాలు పోరాడినా తను జయించలేకపోయాడు, తన వల్ల కావట్లేదు. అందుకని అప్పుడు శరణాగతి చెందుతాడు అన్నట్టు. శరణాగతి చెంది అప్పుడు భగవంతునికి తనలో ఉన్న అహంకారం అంతా జీరో అయిపోతుంది కదా. భగవంతుని ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా నువ్వే నన్ను కాపాడని చెప్పని
శరణాగత్ అతను మొక్కుతూ ఉంటాడంట. నేను ఇన్ని చేసినా కూడా నా వల్ల ఏం కాలేదు, నేను ఇప్పుడు నాకుండే శక్తి కూడా లేదు, నన్ను ఈ మొసలి నుంచి నన్ను కాపాడని చెప్పని ఎప్పుడైతే శరణాగతి చెందుతాడో, శరణాగతి చెందినప్పుడు అంటే అప్పుడు మనకి ఈ అర్ధనారీశ్వరత్వం వస్తుంది కదా. వచ్చినప్పుడు ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఈ ఎనర్జీస్ అనేది ఇక్కడ నుంచి క్రాస్ అయిపోతాయి. అప్పుడే థర్డ్ ఐ ఓపెన్ అది జరుగుతుంటుంది. ఈ ఎనర్జీస్ క్రాస్ అయ్యి వెళ్ళి వన్నెస్ అంటే పరమాత్మ ఏకత్వం చెందుతాయి అన్నట్టు. అక్కడ దాన్ని ఏమంటారంటే సర్వం కల్వితం బ్రహ్మ, అంటే మొత్తం వన్నెస్ బ్రహ్మలో కలిసిపోవటం అంటే సహస్రార స్థితి. ఈ ఎనర్జీ ఎప్పుడైతే విముక్తాత్మ నుంచి మనకు క్రాస్ అవుతుందో ఉండే సహస్రార స్థితి. సహస్రార స్థితి అన్నప్పుడు లయస్థితి. ఆ లయస్థితిలో ఉన్నప్పుడు మనం ఈ లిమిటెడ్ ఎనర్జీస్ వెళ్ళి అన్లిమిటెడ్ ట్విన్ ఫ్లేమ్స్ అంటారు, ఆ రెండింటిని కలిసినప్పుడు ఏంటంటే అనంతత్వంలో మనం చేరుకుంటాం. కాబట్టి అక్కడ జరుగుతుందంట. అంటే మనం ఈ ఇక్కడ ఈ ఇంకోటి ఏంటంటే గజేంద్ర మోక్షం ఒకటి, రెండోది ఇంకోటి ఏంటంటే భారతంలో ద్రౌపది దేవి ఉంటుంది కదా. ద్రౌపది దేవికి కూడా కొంచెం అహంకారం ఉండేది. అది దానివల్ల ఏంటంటే తన మొత్తం ప్రపంచంలో అన్ని రకాల శక్తులు ఉన్న 5 భర్తలు ఉన్నారు, తర్వాత తన అందం ఒకటి కూడా, ఈ వీళ్ళకు కొంచెం లోపల అహంకారం ఉండేది. కానీ ఆ అహంకారంతో ఎప్పుడైతే ఈ మహేసభలో దుర్యోధన్ని అవమానం చెందుతుందో, ఆ దుర్యోధనుడు తనకి ఆ అవమాన భారం భరించలేక ఏ విధంగా అయినా తన పగ తీర్చుకోవాలనే దేశాన్ని పెంచుకొని అప్పుడు వాళ్ళు నలుగురు కలిసి ఆలోచించి చివరికి ఆమెని నిండు సభలో వస్త్రాపరణ చేయాలంటే అది ఎలా చేయాలనే దానికి ముందు వీళ్ళని పాండవులు పిలిచి జూదం ఆడించి వాళ్ళన్ని మొత్తం కోల్పోయిన తర్వాత శకుని ఇప్పుడు ఏం లేదంటే నీకు భార్య ఉంది కదా అని చెప్పని ఆ భార్యను కూడా జూదంలో పెట్టించి ఓడిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఆమెని తీసుకొస్తారంట. తీసుకొచ్చి తను ఆ టైంలో నేను రాకూడదని చెప్పినా కూడా ఊరుకోరు వాళ్ళు. ఏకవస్థ అయినా కూడా తీసుకొచ్చి ఆమె ఎంత పెనుగులాడినా కూడా ఆమె వల్ల కాదు. అది కానప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా పెనుగులాడి చివరికి అప్పుడు కృష్ణుని అడుగుతుంది. దానికి ముందు ఏంటంటే కృష్ణుడు ఆమె చేసిన మంచి పనుల్లో ఇచ్చేతత్వం దానికి ఒకసారి కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు కృష్ణుడికి గాయం అవుతుంది, ఏలికి గాయమైనప్పుడు భార్యలు అష్టభార్యలు ఉన్నారు కదా, వాళ్ళంతా పరిగెట్టి దానికి ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు గుడ్డ తీసుకొచ్చేందుకు పరిగెడుతూ ఉంటారు. పక్కన ద్రౌపది దేవి ఉంటుంది. ఆమె తన పట్టు చీర కట్టుకున్నా కూడా కొంగు నుంచి చింపేసి వెంటనే కృష్ణుడికి గాయాన్ని కడుతుంది అన్నట్టు. అక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత అప్పుడు ఐక్యతత్వం అక్కడ అది పరమాత్ముడికి ఇచ్చింది కదా. అప్పుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు దాన్ని ఎన్ని పోగులు ఉంటాయనేది లెక్క పెడతాడు. ఎన్ని పోగులు లెక్క పెట్టి ఆ అన్ని పోగులకి అన్ని చీరలు ఇస్తాడు అన్నట్టు. అలా చీరలు ఇవ్వటం వల్ల ఇక్కడ ఆ ధర్మాన్ని కాపాడగలిగారు. ఆ తర్వాత దుశ్శాసనుడు అక్కడ స్పృహతో పడిపోయాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆమె ఈ అవమాన భారం ఇదంతా జరిగింది కదా. జరిగినప్పుడు ఆమె శపిస్తే మళ్ళీ మొత్తం తన కుమారులందరూ వంశధ్వంసం అవుతుందనే ఉద్దేశంతో ఇట్లా గాంధారీదేవి కూడా అక్కడ, గాంధారీదేవి అప్పుడు మొదట్లో ఉండదు, తర్వాత వచ్చేలోపు ఇవన్నీ జరిగిపోతాయి అన్నట్టు. జరిగిన తర్వాత అప్పుడు తనని తీసుకెళ్తుందని గాంధారీదేవి తన దగ్గర తీసుకెళ్తే ధృతరాష్ట్రుడు భయపడి మళ్ళీ తన వంశం ధ్వంసం అవుతుందని చెప్పని ఆమెకు వరాలు వచ్చి పంపించేశారు. ఇక్కడ కూడా ఎప్పుడైతే తనంతట తను పెనుగులాడినా కూడా తన వల్ల కాదు. కానీ అప్పుడు ఏం చేస్తుంది, కృష్ణుడికి పరమాత్మకి శరణాగతి పొందుతుంది. శరణాగతి పొందినప్పుడు ఏంటంటే అహంకారం నశించింది, శరణాగతిలో ఉన్నప్పుడు వన్నెస్ వచ్చేసింది. వన్నెస్ వస్తే మరి పరమాత్ముడు వచ్చేసి శాశ్వత స్థితిలో తను వచ్చేసి అనంతం కదా, అది ఆ ఎనర్జీస్ ఇవ్వటం వల్ల అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం
ఆ వన్నెస్ లో కలవాలంటే మళ్ళీ అహంకారతత్వం అనేది, అహంకారం అనేది పోవాలి టోటల్ గా. ఫస్ట్ మనకు అంగీకారతత్వం అనేది ఉండాలి. అంగీకారతత్వం అనేది ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే ఫస్ట్ చక్రాస్ దాటగలుగుతాం మనం. సో అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా మనం ఎంత ప్రోగ్రెస్ వచ్చినా కూడా అహంకారం ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ జీరోకి పడిపోతాం. సో కాబట్టి మనకు ఇందులో ముఖ్యం ఏంటంటే శరణాగతి. మనం ఎప్పుడైతే శరణాగతి చెందుతామో అంటే మన అహంకారం జీరో అయిపోతుందో అప్పుడు మనకి దైవీ లక్షణాలు అంటే రక్షణ, స్త్రీతత్వం అది. ఆ స్త్రీతత్వం నుంచి మన పురుషతత్వానికి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ఎప్పుడైతే వస్తుందో అంటే ఆత్మస్థితి తీసుకున్నప్పుడు రెండు ఉంటాయి మనకి. స్త్రీలలో పురుషత్వం ఉంటుంది, పురుషుల్లో స్త్రీతత్వం ఉంటుంది. అదే మనకి ఈ స్త్రీల్లో పురుషత్వం కనుక ఎక్కువైంది అనుకోండి, ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అంటే డామినెన్స్, తర్వాత విచ్చలవిడితనము, అంటే కుటుంబ కట్టుబాట్లని దాటి బయట తిరుగుతుంటారు కదా. ఇలాంటి పనులు చేసే వాళ్ళంతా పురుషత్వం వాళ్ళలో పెరిగినప్పుడు ఇలాంటి పనులు జరుగుతుంటాయి అన్నట్టు. అదే మనకి అంటే ఆ విధంగా బిహేవ్ చేస్తారంటే అది మగవాళ్ళ స్త్రీతత్వం కనుక బ్యాలెన్స్ ఉందనుకో, బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈ అహంకారం లేకుండా ఇచ్చేది. కాబట్టి మనం మెడిటేషన్ చేసినప్పుడు కూడా మనలో ఉన్న స్త్రీతత్వంతో పురుషత్వానికి రక్షణ కల్పించమని మన ఇంటెన్షన్ పెట్టుకొని ధ్యానం చేసాం అనుకోండి, చేసినప్పుడు మనకి అహంకారం అనేది గ్రాడ్యువల్గా కంట్రోల్ అవుతుంటుంది.